హలో అండి, స్మార్ట్ ఛానల్ తెలుగు. నేను మీకు చీరలు సింపుల్గా గంజి ప్రతి ఇంట్లో పెట్టుకోవడం అనేది నేర్పించాలనేది అనుకున్నానండి. అయితే మనం మామూలుగా గంజులు 2-3 రకాలుగా తయారు చేసుకుంటాం రెగ్యులర్గా. ఏంటంటే కార్న్ ఫ్లోర్తో కానీ, మైదా పిండితో కానీ, లేకపోతే అన్నం వంపితే వచ్చే గంజితో కానీ తయారు చేసుకుంటాం ఇంట్లో. అలాంటి గంజితో కూడా చీరలు సింపుల్గా మనం రోలింగ్కి ఇచ్చుకోకుండా మనం డబ్బులు ఆదా చేసుకోవచ్చు. మనం బయటికి పోయి ఎప్పుడు ఇస్తారు ఏంటని ఎదురు చూడాల్సిన పని లేకుండా మన ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అయితే మనం ఇప్పుడు గంజి ఆల్రెడీ పెట్టుకోవడం అనేది అందరికీ తెలుసు కదా. చీర నీళ్ళల్లో పలచగా పోసుకొని దాన్ని గంజి పెట్టుకొనేసి దాన్ని లైట్గా కొంచెం పిండేసి ఆ చీరకి కొంచెం ఆ గంజి ఉన్న తర్వాత దాన్ని మనం ఇప్పుడు నేను చూపించా కదా శారీకి క్లిప్పులు మొత్తం పెద్దవి 8 తెచ్చుకోవాలండి. ఒక పక్క 4, కింద పక్కన పై పక్కన 4 క్లిప్పులు పడతాయి అన్నమాట. అప్పుడు మనం పైన ఇప్పుడు పైపులది మనకి బాల్కనీకి ఉంటుంది కదా, అది రౌండ్గా ఉండొచ్చు, పలకగా ఉండొచ్చు, ఎలా ఉన్నా పర్వాలేదు. పెద్ద సైజు క్లిప్పులు తీసుకొచ్చుకొని పై పక్క భాగంలో 4 చీర కదలకుండా ఆ వంతున పైనుంచి పెట్టి కింద శారీ ఏలాడదీయాలన్నమాట. అయితే ఈ ఏలాడదీసే ముందుగానే మనము ఆ 4 పలకల బద్ద ఉంది కదా, దాన్ని 3 వరుసలుగా బద్దకి చుట్టుకోవాలన్నమాట. చుట్టుకున్న తర్వాత దానికి మళ్ళీ పైన ఎలా 4 క్లిప్పులు పెట్టామో అలా 4 క్లిప్పులు పెట్టేసి చిన్నగా జార విడిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే పైనుంచి కింద వరకు కూడా బ్యాలెన్స్డ్గా ఒకే పొర మీద వెయిట్తోని శారీ నిలబడుతుంది అన్నమాట. ఇప్పుడు గాలి వస్తుంది చూసారా, ఆ గాలికి కూడా శారీ ఎంతసేపటికి సముద్రంలో అలల్లాగా అటు ఇటు ఇదవుతుంది, కానీ ఒకదాని మీద ఒకటి పడటం కానీ ఏమీ లేదు. కింద బరువు అనేది ఉంది కాబట్టి ఒకదాని మీద ఒక పడే అవకాశమే లేదనమాట. శారీ స్టిఫ్గా ఉంటుంది, మంచిగా నిలబడి ఉంటుంది. దాన్ని మనం పూర్తిగా తొందరగా ఎండిపోద్దండి. పూర్తిగా ఎండిన తర్వాత తీసుకొని మళ్ళీ మనం రోలింగ్ బద్దలకు గినక తీసి మనం ఎలా మడతేసుకొని పెట్టుకుంటామో అలా వాటిని మనం ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఆ క్లిప్పులు తీసేసి చక్కగా మడతేసేసుకొని మనం ఇంట్లో మంచిగా మా పరుపు కింద కానీ లేకపోతే శారీ మీద శారీ పెడితే ఒకదాని మీద ఒకటి అణిగిపోయి కూడా చీర రోలింగ్ చేసి ఎలా ఉంటుందో చీర సేమ్ అదే టైప్లో ఉంటుందండి. ఏ మార్పు ఉండదు. మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా 3-4 సార్లు కట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి వాటి ద్వారా కూడా మనం ఖర్చు తగ్గించుకొని ఇల్లాలు పొదుపు చేసుకోవచ్చు అనేది చెప్పడం కోసమే నేను ఈ వీడియో మీకు పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.